అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తాపీగా రెండో కప్పు కాఫీ తాగి పేపర్‌లో మునిగిపోయాడు జేకేఆర్. మళ్ళీ పేపర్‌లో తలదూర్చారా? సరుకుల లిస్ట్ రాయమన్నాను కదా! కోప్పడింది భారతి. రోట్లో తలపెట్టొద్దంటారు కానీ, పేపర్ విషయంలో అలాంటి రూలేమీ లేదే. ఏ అంశమైనా సరదాగా తీసుకునే జేకేఆర్ భార్య సహనాన్ని మరింతగా దెబ్బతీశాడు. ఆమె ఉరిమి చూసేసరికి కలము, తెల్ల కాగితము చేతిలోకి తీసుకుని ఇక చెప్పబోయ్ అన్నాడు. ముందు ఓం రాయండి అందామె. ఓమా? అలాంటి వస్తువేది సూపర్ మార్కెట్లో దొరకదే సీరియస్గా అన్నాడు జేకేఆర్. జోకర్లే గాని చెప్పింది రాయండి. ఆయన వెటకారానికి ఉప్పు దట్టించటం ఆమెకు అలవాటే. ఆయన ఓంకారం చుట్టి తర్వాత అన్నాడు. పసుపు కుంకుమ రాయండి. అవి మన ఇంట్లో 2 డబ్బాలున్నాయి కదే. అబ్బా! శుభకరణికి ఓం ప్రథమం. పసుపు కుంకుమలు రాయటం సాంప్రదాయం విసుక్కుందామె. ఓహో! అలాగా? ఏమిటి అలాగా దీర్ఘాలు తీస్తున్నారు? అంటూ అప్పుడే లోపలికొచ్చాడు మాధవయ్య. ఆయన అదే అపార్ట్మెంట్లో పై అంతస్తులో ఉంటాడు. రండి రండి మీ చెల్లెమ్మ డిక్టేషన్ ఇస్తుందిలే అన్నాడు జేకేఆర్ నవ్వుతూ. రండన్నయ్య తెల్లవారితే కావ్య ఎంగేజ్మెంట్. ఈయనకి చీమ కుట్టినట్టేనే లేదు. పూజ సామాగ్రి చిల్లర సరుకులు తెమ్మని నిన్నటి నుంచి పోరుతూ ఉంటే ఇదిగో ఇప్పటికి తీరింది ఈయనకి. భారతి ఫిర్యాదు. వారం క్రితం హైదరాబాద్లోని బిహెచ్ఎల్లో దగ్గరలో ఉంటున్న జేకేఆర్ ఇంటిని వెతుక్కుంటూ ఒక కుర్రాడొచ్చాడు. డైరెక్ట్‌గా విషయంలోకొచ్చాడు. తనలాగే సరదాగా మాట్లాడుతున్న కుర్రాడితో 10 నిమిషాల్లో స్నేహం కుదిరింది జేకేఆర్‌కి. భారతికి కూడా అర్జెంటుగా నచ్చేశాడు. బయటికి వెళ్ళినా కావ్య అప్పుడే ఇంటికొచ్చింది. పెళ్లి చూపులనే తంతు లేకుండా ఆ అబ్బాయి, అమ్మాయి మనసులు విప్పుకున్నారు. ఒకరికొకరు నచ్చారు. మరుసటి రోజే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. అన్నీ మాట్లాడుకున్నారు. పెళ్లికి పచ్చజెండా ఊపారు. చిత్రంగా ఉంది వదిన గారు. పెళ్లి కోసమని మా వాడు 4 రోజులు సెలవు పెట్టి అమెరికా నుంచి వచ్చాడు. 3 సంబంధాలు చూపించాం. వాడికి ఒక్కటి నచ్చలేదు. 10 రోజుల్లో వెళ్ళిపోతానన్నాడు. ఇంతలో హఠాత్తుగా ఈ సంబంధం సంబరంగా అంది కుర్రాడి తల్లి. సరిగ్గా వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. వచ్చే ఆదివారం బావుంది. ఆ రోజు ఎంగేజ్మెంట్ అయిపోతే 3 రోజుల తర్వాత బాబు అమెరికా వెళ్ళిపోతాడు. 4 నెలల తర్వాత మళ్ళీ పెళ్లి పెట్టుకుందాం ప్రతిపాదించింది ఆ అబ్బాయి తల్లి. అందరికీ అంగీకారం కుదిరింది. పుస్తకాలతో కాలక్షేపం చేసే జేకేఆర్ 4, 5 రోజులుగా పరుగులు తీశాడు. ఇంటికి దగ్గరలోని చిన్న ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. భోజనాలకి ఆర్డర్ ఇచ్చాడు. పురోహితుని మాట్లాడాడు. భార్యతో కలిసి షాపింగ్ చేశాడు. బంధువులని ఆహ్వానించాడు. మిగిలిందల్లా ఎల్బీ నగర్ దాకా వెళ్ళి మరదల గారింట్లో ఉన్న బంగారు నగలు తీసుకుని తిరుగు ప్రయాణంలో పూజ సామాగ్రి చిల్లర సరుకులు కొంటమే. ఇప్పుడు ఆ పని మీదే బయలుదేరబోతూ ఉంటే నేను వస్తాను. బోరు కొడుతుంది అన్నాడు మాధవయ్య. ఆయన భార్య కొడుకు కోడలు క్రితం రోజే బెంగళూరుకి వెళ్లారు. సుశీల వారు రేపటికల్లా వస్తారా అన్నయ్య అడిగింది భారతి. లేదమ్మా, ఈ రాత్రికి గృహప్రవేశం. 2 రోజుల తర్వాత వస్తారు చెప్పాడు మాధవయ్య. అయ్యో, నిశ్చితార్థానికి ఉంటే బాగుండేదే. పర్లేదమ్మా, అందరి బదులు నేనున్నానుగా నవ్వుతూ అన్నాడు మాధవయ్య. సరే మరి మేం బయలుదేరుతాం. మండపం డెకరేషన్ వాళ్ళతో మాట్లాడాలి. క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడాను. పంతులు గారితో మాట్లాడా. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినట్టే. నువ్వేం కంగారు పడకు. 12 గంటలకంతా ఇంట్లో ఉంటాను భార్యకు చెప్తూ కారు స్టార్ట్ చేశాడు జేకేఆర్. మాధవయ్య ముందు సీట్లో కూర్చున్నాడు. కారులో వెళ్ళిపోగానే మార్కాపురం నుంచి కొందరు చుట్టాలు ఇంట్లోకి అడుగుపెట్టారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళిన కావ్య తిరిగొచ్చింది. ఇంటికి పెళ్లికలొచ్చింది. భారతి సంతోషంగా పనుల్లో నిమగ్నమైంది. మెయిన్ రోడ్డుకి ఎక్కాక కారు వేగం అందుకుంది. జేకేఆర్ జోకులు పేలుస్తున్నాడు. మాధవయ్య పడిపడి నవ్వుతున్నాడు. పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో ఉదయం 9 గంటల్లోపే ఎల్బీ నగర్లో మరదలింటికి చేరుకున్నారు. మాధవయ్య తన కారులో కూర్చుంటని చెప్పడంతో జేకేఆర్ అక్కడే ఇంట్లోకి నడిచి పావుగంట తర్వాత నగలతో బయటకొచ్చి కారెక్కాడు. కారు స్టార్ట్ చేయబోతూ మాధవయ్య మొహంలోకి చూశాడు. ఏదో తేడా కనిపించింది. మాధవయ్య గారు, ఆర్ యు ఆల్ రైట్? కంగారుగా అడిగాడు జేకేఆర్. కొద్దిగా గుండెలో నొప్పిగా ఉంది. బాధ పంటే పీగును భరిస్తున్నాడన్న విషయం అర్థమవుతూనే ఉంది. అవునా, ఇక్కడ దగ్గరలోనే ఆసుపత్రి ఉంది. 5 నిమిషాల్లో తీసుకువెళ్తాను. డోంట్ వరీ.
కారు మెయిన్ రోడ్ ఎక్కింది. మాధవయ్య తన 2 చేతుల్ని గుండెల మీద ఉంచుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మాధవయ్య గారు, దీన్ని బట్టి మీకు నిజంగా గుండె ఉందన్న విషయం రూఢి అయింది. ఏమంటారు? వాతావరణాన్ని కాస్త తేలిక పరిచేందుకు ప్రయత్నించాడు జేకేఆర్. అంత బాధలను సన్నగా నవ్వాడు మాధవయ్య. 7 నిమిషాల్లో కారు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ముందు ఆగింది. నిమిషాల్లో స్ట్రెచ్చర్ వచ్చింది. కార్డియాలజిస్ట్ పరీక్షించి వెంటనే యాంజియోగ్రామ్ చేయాలన్నారు. థియేటర్లోకి తీసుకువెళ్లారు. సునామీ వస్తుందని చెప్తే రానియండి మాస్టారు, మనకి ఓ అనుభవం మిగులుతుందిగా అంటూ నింపాదిగా జోకులు వేసే జేకేఆర్ జీవితంలో తొలిసారి కంగారుగా రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాడు. 10:30 కావస్తూ ఉండగా డాక్టర్ డాక్టర్ పిలిచాడు. ఆయనకి హార్ట్లో 2 బ్లాక్స్ ఉన్నాయి. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అఫ్కోర్స్ చేసినా అది సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఆయన్ని బెడ్ మీదే ఉంచాము. మీరేం చెప్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం చెప్పాడు డాక్టర్. సక్సెస్ అవుతుందిగా ఆశగా అడిగాడు జేకేఆర్. 10% డాక్టర్ జవాబు. గాడ్, చాలా తక్కువ. ఆయన భార్య పిల్లలు బెంగళూరులో ఉన్నారు. నేనెలా నిర్ణయం తీసుకోగలను అన్నాడు. అవన్నీ నాకు తెలియవు. బట్ ఇలాంటి కేసుల్లో ఛాన్సెస్ అలాగే ఉంటాయి. నిజానికి 10% అంటే ఎక్కువ చెప్పాడు డాక్టర్. పోనీ మార్గాంతరం ఏదైనా ఉందా? మీరు ఆగమేఘాల మీద అమెరికా తీసుకువెళ్ళినా ఇంతకంటే ఆల్టర్నేటివ్ లేదు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి డాక్టర్. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు జేకేఆర్. ఓకే, బట్ మీరెంత ఫాస్ట్‌గా నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. బిల్లు 3,00,000 అంతకు పైగానే అవుతుంది. అది కూడా ఆలోచించుకోండి. డాక్టర్ మళ్ళీ థియేటర్‌లోకి వెళ్ళిపోయాడు. జేకేఆర్‌కి ఏమీ తోచలేదు. చకచక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కుర్చీలో పెట్టి ఉన్న మాధవయ్య జేబులో నుంచి సెల్ ఫోన్ తీసుకుని ఆయన కొడుక్కి రింగ్ చేశాడు. కలవలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. తన శ్రీమతికి చెప్పి మాధవయ్య వారితో మాట్లాడిస్తే అనుకున్నాడు. ఇద్దరూ ఫంక్షన్‌ల హడావిడిలో ఉన్నారు. కంగారెత్తిపోతారు. అనవసరం. తనే నేను తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసేయండి సార్ అన్నాడు. డాక్టర్ ఓ స్లిప్ ఇచ్చి కౌంటర్‌లో అడ్వాన్స్ కట్టిరండి అన్నాడు. క్రెడిట్ కార్డ్ మీద ₹1,00,000 చెల్లించి రసీదు తీసుకున్నాడు. మాధవయ్యను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్లారు. కనీసం 4 గంటలు పడుతుందని చెప్పారు. మళ్ళీ రిసెప్షన్ దగ్గరికొచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు జేకేఆర్. 1 గంటకు భారతి నుంచి ఫోన్. ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి అని. ఇక్కడ పాతకాలపు మిత్రుడొకడు కలిశాడు. బయలుదేరుతున్నాం. గంటలో వచ్చేస్తాం అబద్ధం చెప్పాడు. హైదరాబాద్‌లో 5,000 కోట్ల టర్నోవర్ గల ఒక మౌలిక వసతుల కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సౌదీ, దుబాయ్ వంటి దేశాల్లో ఎకనామిస్ట్‌గా పనిచేసినప్పుడు ఎన్నోసార్లు సమస్యల మీద పడ్డాయి. వ్యాపారం దెబ్బతిని కంపెనీ ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితుల్లోనూ ఆయన చెక్కు చెదరలేదు. చిరునవ్వుతో పరిష్కార మార్గాలు కనుగొన్నాడు. కంపెనీలకు తానెంత విలువైన వ్యక్తో నిరూపించుకున్నాడు. అలాంటి మనిషి ఇప్పుడు ఆందోళనలో చిక్కుకున్నాడు. 2:30కు మళ్ళీ భార్య నుంచి ఫోన్. మాధవి గారికి స్ట్రోక్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించాను. ఆపరేషన్ జరుగుతుంది మెల్లగా చెప్పాడు జేకేఆర్. అయ్యో, అలాగా? సరే, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఫోన్ చేసి రమ్మనండి. వాళ్ళని ఆసుపత్రిలో ఉంచేసి మీరింటికి వచ్చేయండి సలహా చెప్పి ఆమె ఫోన్ కట్ చేసింది. అదే ఆర్డర్ 4-5 మిత్రులకు ఫోన్ చేశాడు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు. కుర్చీలోనే వెనక్కి వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు. తనకన్నా మాధవయ్య 3 ఏళ్లు పెద్ద. చాలా మంచి మనిషి. 15 ఏళ్ల స్నేహం. ఇద్దరూ రిటైర్ అయ్యారు. ఉదయపు నడకను ఉబుసుపాక్ కబుర్లు పంచుకుంటారు. చాలా సందర్భాల్లో తన కండగా నిలిచాడు. 10 ఏండ్ల క్రితం తను మర్కాపురం దగ్గర 10 ఎకరాలు కొన్నాడు. అప్పట్లో ఎకరం 2,00,000 లోపే. బంధువు ఒకరిని నమ్మి సగం డబ్బులు ఇచ్చేశాడు. ఆ దశలో స్థానిక రాజకీయ నాయకుడు ఒకడు రంగప్రవేశం చేసి రిజిస్ట్రేషన్ని అడ్డుకున్నాడు. తనే మర్కాపురం వెళ్ళి అతనితో మాట్లాడాడు. అతగాడు దారికి రాకపోగా ఆ పొలం జోలికొస్తే ప్రాణం తీసేస్తారని బెదిరించాడు. తనకిలాంటి గొడవలంటే చిరాకు. 20 లక్షలు పోతే పోనీలే అనుకుని వదిలేశాడు. విషయం తెలుసుకున్న మాధవయ్య రంగంలోకి దిగాడు. పాత పరిచయాలతో ఎమ్మెల్యేలని, అధికారులను కలిసి సమస్యని వారి దృష్టికి తీసుకువెళ్ళాడు. వాళ్ళిచ్చిన ధైర్యంతో మాధవయ్య తనను వెంట పెట్టుకుని మర్కాపురం వెళ్ళాడు.
ఆ పాటికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చిన కారణంగా సదరు చోటా నాయకుడు మారు మాట్లాడకుండా రిజిస్ట్రేషన్‌కి సహకరించాడు. ఇప్పుడు ఆ ఆస్తి విలువ 2,00,00,000 పైమాటే. మధ్యాహ్నం 3:30కు డాక్టర్ నుంచి పిలుపు. హడావుడిగా వెళ్ళాడు జేకేఆర్. ఆపరేషన్ పూర్తయింది. 2 స్టంట్లు వేయాల్సొచ్చింది. అందుకే ఎక్కువ సమయం పట్టింది. ఇది చూడండి అంటూ డాక్టర్ తన ఎదురుగా ఉన్న డెస్క్‌టాప్‌లో ఒక ఫైల్ ఓపెన్ చేశాడు. 2 చోట్ల నరాలు పూడుకుపోవడం వలన రక్త సరఫరా నిలిచిపోయిందని, స్టంట్లు వేయడానికి చాలా శ్రమ పడాల్సొచ్చిందని కంప్యూటర్‌లో ఆయా భాగాలు చూపిస్తూ చెప్పాడు. 24 గంటల్లోపు మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం లేకపోలేదు అన్నాడు. ఎనీహౌ ఆయన ఒక రకంగా చాలా అదృష్టవంతుడు. సమయానికి వైద్యం అందింది అన్నాడు డాక్టర్. ప్రాణహాని లేదని షూరుగా చెప్పలేమా డాక్టర్? అడిగాడు జేకేఆర్. నో, కనీసం 18 గంటలు గడవాలి. ఐసీయూకి తరలిస్తున్నాం. అరగంట తర్వాత మీరు ఆయన్ని చూడొచ్చు చెప్పేసి మళ్ళీ థియేటర్ వైపు వెళ్ళాడు డాక్టర్. జేకేఆర్ భారంగా ఊపిరి తీసుకున్నాడు. 4 అంతస్తుల మెట్లు దిగి ఆసుపత్రి బయట రోడ్డు మీదున్న కేఫ్‌లోకి నడిచాడు. మరోసారి మాధవయ్య కొడుకు ఫోన్‌కి రింగ్ చేశాడు. కలవలేదు. ఆకలి దంచేస్తుంది. టిఫిన్ దొరకలేదు. బిస్కెట్లు టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఫోన్ మోగింది. భార్య సెల్ ఫోన్‌లో సమయం చూశాడు. 4:30 దాటింది. అసలు మీకు బుద్ధుందా? ఒక్కదాన్ని చూస్తున్నాను. ఇంకెంతసేపట్లో వస్తారు? ఆమె కస్సుమంది. వస్తున్నా భారతి, వస్తున్నా. ఆపరేషన్ ఇప్పుడే అయిపోయింది. అవన్నీ నాకు తెలీదు. పెద్ద పాప విషయంలో పెళ్లి ముచ్చట లేకుండా చేశారు. కనీసం ఈసారైనా నాకు ఆ సంతోషం మిగిల్చండి. బయలుదేరానని ఫోన్ పెట్టేసింది. జేకే చిత్రంగా నవ్వుకున్నాడు. తను ఉద్యోగం చేసినంత కాలం భార్య సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి భోంచేశారని అడిగేది. మార్కాపురం ప్రాంతం నుంచి ఎంతోమంది ఉద్యోగం కోసం తనను ఆశ్రయించేవారు. తన పలుకుబడిని ఉపయోగించి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టించేవాడు. కనీసం 50 మందికి పైగా యువతీ యువకులకు ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించాడు. వయసులో పెద్దవాడైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా కలిసిపోయేవాడు. పెళ్లి కాని అమ్మాయిలు హాస్టల్లో ఉండేవారు. అక్కడ తిండితో మొహం మొత్తి కొందరు తనతో పాటు ఇంటికొచ్చేవారు. భార్య కూడా విసుకోకుండా వంటలు చేసి పెట్టేది. పెద్ద కూతురు కవితకి, చిన్న కూతురు కావ్యకి మధ్య 10 ఏళ్ల తేడా ఉంది. తన వెంట వచ్చిన వాళ్ళందరికీ కవిత నేస్తమైపోయింది. కావ్య చిన్నపిల్ల కావడంతో ఆటలే లోకంగా ఉండేది. ఓసారి అకౌంటెంట్‌గా పనిచేసే శ్రీవిద్య తన దగ్గరకొచ్చి ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే కుమార్‌ని ప్రేమించానని చెప్పింది. కులం వేరన్న కారణంగా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పింది. అప్పుడు తన అభయం ఇచ్చాడు. ఇరువైపులా మాట్లాడి నచ్చచెప్పి చివరికి పెళ్లి చేశాడు. ఆ తర్వాత కనీసం 10 జంటలను అలాగే కలిపుంటాడు. తల్లిదండ్రులు ఒప్పుకొని పక్షంలో దగ్గరుండి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ జరిపించేవాడు. అయితే ఆ అబ్బాయి అమ్మాయిల గుణగణాలని 1కి 4 సార్లు చెక్ చేసుకునేవాడు. పెళ్లికి ముందోసారి శ్రీవిద్యని హాస్టల్‌కి దూరంగా ఉంచాల్సొచ్చింది. తన ఇంటికి తీసుకొచ్చారు. భార్య కూడా సమాధానపరిచింది. వారం రోజుల పాటు కూతుర్లా చూసుకుంది. కానీ తన పెద్ద కూతురు కవిత కూడా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని తెలిసినప్పుడు మాత్రం అగ్గిపరాటైంది. ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా ఒప్పుకోలేదు. కవిత అన్ని విషయాలు తనకు చెప్పేది. ఆ అబ్బాయి చాలా మంచివాడని, తను అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందని చెప్పింది. ఓ రోజు తన అబ్బాయితో మాట్లాడి ఆ విషయాన్ని ధృవీకరించుకున్నాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో కవితను పిలిచి హిమాయత్ నగర్‌లో ఫ్లాట్ మాట్లాడాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్లాట్‌కి వెళ్ళిపోండి. కొన్నాళ్ళు దూరంగా ఉండు. అమ్మని ఒప్పిస్తాను. అప్పుడు ఇంటికి వద్దుగానని తనే చెప్పాడు. 2 రోజులు గడవక ముందే భార్యకి విషయం తెలిసింది. ఆ తంతు వెనక తన హస్తం ఉందన్న సంగతి తెలిసింది. ఆగ్రహంతో ఊగిపోయింది. శాపనార్థాలు పెట్టింది. తిండి మానేసింది. 4 రోజులు పట్టింది ఆమెతో మాట్లాడడానికి. నెలలు గడిచాయి. ఆమె కోపం తగ్గింది. తనతో మామూలుగానే ఉంటుంది. అడపాదడపా ఆఫీస్ నుంచి అమ్మాయిలు తనతో పాటు ఇంటికి వస్తూనే ఉన్నారు. ఆమె వారిని మామూలుగా ఆదరిస్తూనే ఉంది. ఓ రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆమె తలుపులు తీసింది. తన పక్కనున్న అమ్మాయిని క్యాజువల్‌గా చూసి రామ్మా శ్రీవిద్య అంటూ ఆహ్వానించింది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చున్నారు. ఏమ్మా, బాగా లావైనట్టున్నావు. ఏమైనా విశేషమా? అడిగింది భార్య. ఆ అమ్మాయి నవ్వు ఊరుకుంది. మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తానంటూ ఆమె కిచెన్‌లోకి వెళ్ళింది.
5 నిమిషాల తర్వాత కాఫీ కప్పులతో బయటకొస్తే ఇద్దరూ కనిపించలేదు. బెడ్‌రూమ్ నుంచి మాటలు వినిపిస్తుండడంతో అక్కడికొచ్చింది. ఆ అమ్మాయి బెడ్ మీద ఎక్కి కూర్చుని పకపకా నవ్వుతూ ఉంటే ఆమెకేదో అనుమానం వచ్చింది. దగ్గరగా వచ్చి పరిశీలనగా చూసి "కవిత" అంటూ పెద్దగా అరిచింది. గుర్తుపట్టగానే కవిత ఆగలేకపోయింది. ఒక గంతులో కిందకి దూకి అమ్మను వాటేసుకుంది. మోసం చేస్తారే అయ్యా కూతుళ్ళంటూ వీపు మీద కొడుతూ కూతుర్ని తను కౌగిలించుకుని ఏడవటం మొదలుపెట్టింది. ఇంతకాలం తన కూతురున్న హిమాయత్ నగర్ ఫ్లాట్ మాధవయ్యదే. ఇప్పుడు తల్లి అభిమతానికి అనుగుణంగా చిన్న కూతురు పెళ్లి చేసుకుంటుంది. ఆ సంబరాన్ని ఆస్వాదించని భారతి ఉవ్విళ్ళూరుతుంది. అలాంటి సమయంలో తాను అందుబాటులో లేకపోతే ఆమె కోపం రాదా? టీ తాగి ఆసుపత్రిలోని ఐసీయూలోకొచ్చాడు జేకేఆర్. అతని లోపలికి అనుమతించారు. మాధవయ్య బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఫ్లూయిడ్స్ ఎక్కుతున్నాయి. నర్స్ ఇంజెక్షన్ చేస్తుంది. ప్రాణం ఉందో లేదో తెలియని స్థితిలో పడి ఉన్న మాధవ్యని చూస్తే జేకేఆర్‌కి గుండె తరుక్కుపోయింది. బయటకొచ్చి మరోసారి మాధవయ్య కొడుక్కి ఫోన్ చేశాడు. ఫలితం లేదు. ఇంకోసారి ఎస్ఎంఎస్ పంపాడు. పొద్దూకింది. 7 దాటింది. తన ఉద్యోగంలో పెట్టించిన ఇద్దరు కుర్రాళ్ళకు ఫోన్ చేసి విషయం చెప్పి కాస్త ఏర్పాట్లు చూడమని అభ్యర్థించాడు. వాళ్ళ ఆఫీస్ నుంచి జేకేఆర్ ఇంటికి చేరుకుని భారతికి సహకరించడం మొదలుపెట్టారు. రాత్రి 9:30కు మాధవయ్య కొడుకు ఫోన్ చేశాడు. సారీ అంకుల్, నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి కర్ణాటకలో ఓ మారుమూల ప్రాంతానికి వెళ్ళాను. ఇప్పుడే సిగ్నల్ వచ్చింది. ఏంటి వెంటనే ఫోన్ చేయమన్నారు అడిగాడు. జరిగిందంతా చెప్పాడు జేకేఆర్. అరెరే! అలానా? నేను ఫ్లైట్ దొరికితే ఈ రాత్రికి వస్తాను. లేదంటే రేపు ఫస్ట్ ఫ్లైట్‌కి వచ్చేస్తాను. అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకోండి అంకుల్ ప్లీజ్ అభ్యర్థించాడతను. రాత్రి 10:30కి మధ్యలో భార్య 2 సార్లు ఫోన్ చేసింది. ఏం చెప్పాలో అర్థం కాక కట్ చేశాడు. 11 గంటల వేళ మళ్ళీ ఆమె నుంచి ఫోన్ ఈసారి ఎత్తాడు. ఏవండి అసలేమైనా అర్థం ఉందా మీ పనికి? మీ శిష్యులొచ్చారు. పూజ సామాగ్రి తెచ్చారు. పనులు సరే మీరు లేకపోతే ఇంత నామోషీగా ఉంది. కావ్య చాలా బాధపడుతుంది. ఓసారి మాట్లాడంటూ ఫోన్ కూతురికిచ్చింది. డాడీ మీరు లేకపోతే ఏమీ బాగలేదు. హలో హలో సిగ్నల్ అందటం లేదు. బయటకొస్తున్నా డాడీ. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి అంటూ తల్లికి దూరంగా వెళ్ళి నాన్న మీరు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయారో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అలాగే అంటుంది. పట్టించుకోకండి. రేపు ఎంగేజ్‌మెంట్ సమయానికి వచ్చేందుకు మాత్రం ట్రై చేయండి అంది. జేకేఆర్ కళ్ళు తడాయి తడారాయి. థ్యాంక్ యూ చిన్న తల్లి. నువ్వైనా అర్థం చేసుకున్నావు అన్నాడు. రాత్రి 10 గంటలకు మాధవయ్య కొడుకు ఫోన్ చేసి అతి కష్టం మీద మరుసటి రోజు 8 గంటల ఫ్లైట్‌కి టికెట్ దొరికిందని చెప్పాడు. రాత్రి 12 గంటల సమయంలో ఓసారి ఐసీయూలోకి వెళ్ళి మాధవయ్యని చూశాడు. ఏమీ తేడా కనిపించలేదు. రాత్రంతా రిసెప్షన్‌లో ఓ కుర్చీలో కూర్చునుండి కునికిపాట్లు పడి ఉదయం 6:30కు మెలకువొచ్చింది జేకేఆర్‌కి. వాష్‌రూమ్‌కి వెళ్ళి చల్లటి నీటితో మొహం కడుక్కుని టీ తాగాడు. ఐసీయూకి వెళ్ళి మళ్ళీ మాధవయ్యని చూశాడు. ఏ మార్పు లేదు. మనిషిలో కదలికే లేదు. ఉదయం 9 గంటలకు భార్య ఫోన్ చేసి చెడామడా తిట్టింది. కోపంగా ఫోన్ పెట్టేసింది. మరొక గంటలో ఆయన కొడుకు వచ్చేశాడు. నేను వెళ్ళొచ్చా? ఆశగా అడిగాడు జూనియర్ డాక్టర్ని. నో సార్. ఆయన స్టేటస్‌ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాము. అటెండెంట్ ఉండాల్సిందే చెప్పాడు డాక్టర్. 10 గంటలు దాటింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరని మాధవయ్య కొడుకు ఫోన్ చేశాడు. ఎంగేజ్‌మెంట్ మొదలై ఉంటుంది. పూజ జరుగుతూ ఉండొచ్చనుకున్నాడు జేకేఆర్. ఆయనలో మదనం మొదలైంది. తప్పు చేస్తున్నాడన్న భావన తొలిచేస్తుంది. 10:30కు మాధవయ్య కొడుకొచ్చాడు. ఇద్దరూ డాక్టర్ని కలిశారు. తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. అప్పుడు చెప్పాడు జేకేఆర్ తన కూతురు ఎంగేజ్‌మెంట్ గురించి. అయ్యో! సారీ అంకుల్. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరండి. తొందర చేశాడు ఆ కుర్రాడు. కారు స్టార్ట్ చేశాడు జేకేఆర్. పెద్దగా ట్రాఫిక్ లేని రోడ్డు మీద కారుని రేసు గుర్రంలా పరుగు తీయించాడు. డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని జేకేఆర్ కళ్ళ ముందు మాధవయ్య రూపమే మెదులుతుంది. కళ్యాణ మండపం సమీపిస్తున్న కొద్దీ భార్య పిల్లలు గుర్తొచ్చారు. మనసులో సన్నగా వణుకు మొదలైంది. అపరాధన భావనేదో అతన్ని తవ్వేస్తుంది. కారు పార్క్ చేస్తుండగా ఫోన్ మోగింది. మాధవయ్య కొడుకు. అంకుల్ ఇప్పుడే నాన్నతో మాట్లాడాను. ఆయన బాగా కోలుకున్నాడు. ఇక ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెప్పాడు డాక్టర్. అవునా? థాంక్ గాడ్. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నాడు జేకేఆర్. ఇప్పుడు అతని మనసు పూల వనంలా మారింది. వణుకు తగ్గింది. కలలో వెలుగు, అపరాధ భావన, అదృష్టం. అనిర్వచనీయమైన సంతృప్తితో ధైర్యంగా
ధీమాగా కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టాడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.